అందరికీ నమస్కారం. కవి మానసపుత్రిక కవిత అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. సౌందర్య ఆరాధనతో రసానందమును ఉపాసించు లలిత కళలలో కవిత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శిల్పము భౌతిక పదార్థములతో నిర్మింపతగింది. చిత్రలేఖనమున చిత్రకారునకు శిల్పి కంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఉన్నను 3 కొలతలుగాక 2 కొలతలు ఏర్పడ్డాయి. రంగులు సృష్టింపగల సౌందర్యానికి కూడా అవధులు ఉన్నాయి. కవిత్వం ఏదో ఒక మూర్తిని చిత్రించుట మాత్రమే కాదు, అనేక ప్రాణి ప్రవర్తితమైన ఒక కథను వస్తువుగా గైకొని తత్తద్గుణ శీలానుసార వర్తనలతో జగత్సృష్టికే ప్రతిసృష్టి చేయగలదు. ఈ సామర్థ్యం తక్కిన ఏ కళకు కూడా లేదు. చూచి ఝళత్కటక సూచిత వేగ పదారవిందయై లేచి కుచంబులుం తురుము లేనడు మల్లల నాడ అయ్యడన్ పూచిన ఒక్క పోకను బోధియ చేరి విలోకన ప్రభావీచికలం తదీయ పదవీ కలశాం బుద్ధి వెల్లికొల్పుచున్. ఈ పద్యం మనుచరిత్ర ద్వితీయాశ్వాసంలోనిది. మనుచరిత్రలో అల్లసాని పెద్దన వర్ణించిన వరోధిని ఏ చిత్రకారుడు చిత్రింపగలడు అని సాహిత్య శిల్ప సమీక్షలో పింగళివారు వేసిన ప్రశ్న. లలిత కళలలో కవిత్వమునకున్న విశిష్ట స్థానమునకు గల కారణం ఎన్నదగింది. శిల్పము, చిత్రలేఖనము భౌతిక పదార్థముల సమ్మేళనం. సంగీతం కూడా మానవ శారీరక సహాయమును అపేక్షిస్తుంది. అపర సృష్టికర్త అయిన కవికి మానసపుత్రిక కవిత.